ఈరోజు వార్తాపత్రికలోని విశ్లేషణలు చూద్దాం. ముందుగా మహాదినపత్రికలోని మెయిన్ టాపిక్స్ చూస్తే కూడా అడ్డంగా దొరికిపోయిన బాబు నో రియాక్షన్, పుట్టా మహేష్ అంశంపై వైఎస్ జగన్ ఫైర్, అలాగే డ్రగ్స్ టెస్ట్కు కేసీఆర్ రావాలి, సీఎంను తీసుకువస్తా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్, అలాగే నాకు నయనతార కావాలి, స్టాలిన్ నా కోరిక తీరుస్తారా, అన్నాడీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు. నెక్స్ట్ పశ్చిమాసియాలో రణబేరి కేంద్రం అలర్ట్, ఇక నాయుడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ. ఇక మెయిన్ టాపిక్ చూస్తే కూడా జగ్గారెడ్డికి పిసిసి మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రతిపాదన చేశారు. ఇక జగన్న మాస్ లీడర్, మరొక పీజీఆర్, ఆయనకు పిసిసి చీఫ్ ఇస్తే కాంగ్రెస్ కు 100 సీట్లు పక్క. మహేష్ గౌడ్ టర్మ్ ముగియక ముందే నేతల వాయిస్. ఇక ప్రధానంగా చూస్తే కూడా నిన్న అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే పిసిసి చీఫ్ జగ్గారెడ్డికి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. ప్రధానంగా టాపిక్ లో చూస్తే కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ పదవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఇవ్వాలి అంటూ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్చాట్ గా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి జగ్గారెడ్డికి పిసిసి పగ్గాలు అప్పగించాలన్నారు. జగ్గారెడ్డి ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే మాస్ లీడర్ అని ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక మరొక పీజీఆర్, ఎవరైనా ఆపదలో ఉంటే జగ్గారెడ్డి వెంటనే ఆదుకుంటారని ఆయన మరొక పీజీఆర్ అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ గా జగ్గారెడ్డి ఉంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 స్థానాలు వస్తాయని వెల్లడించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డికి ఉన్న నాయకత్వ లక్షణాలపై ప్రశంసల జల్లు కురిపించారు. జగ్గారెడ్డి పనితీరు చాలా బాగుంటుందని కొనియాడారు. అలాగే ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతుండగానే మంత్రి కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అటు పార్టీలో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణ మంత్రి వర్గాన్ని త్వరలో విస్తరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న వేళ ఇప్పుడు పిసిసి చీఫ్ ను కూడా మార్చాలి అంటూ పరోక్షంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. అలాగే పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ టర్మ్ మరో 6 మాసాలు ఉండగానే మంత్రి కోమటిరెడ్డి నూతన పిసిసి పల్లవి అందుకోవడం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇక్కడ ప్రధానంగా చూస్తే కూడా సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఇద్దరు తన మాట అంటే తినమాట, తినమాట అంటే తన మాటగా కూడా ఇద్దరు ఒకటే మాట మీద ఉంటారు. ఆ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చిన తర్వాత కూడా ఆయన టీపీసీసీ ఆయన చేతిలో ఉన్నదాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే నన్ను నమ్ముకున్నవాడు అంటే దోస్తీ పరంగా చూస్తే కూడా టీపీసీసీ చీఫ్ ఆ పదవిని మహేష్ కుమార్ గౌడ్ కట్టబెట్టారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న తర్వాత కూడా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం, మంత్రి జగ్గారెడ్డికి మాజీ మంత్రికి అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్ఛార్జి పదవికి కొనసాగుతున్న జగ్గారెడ్డికి పదవి ఇవ్వాలంటూ కూడా హాట్ టాపిక్ గా నడుస్తుంది. మరొక వైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా తర్వాత సీఎం అసెంబ్లీ సమావేశాల తర్వాత కానీ సమావేశాల నేపథ్యంలో కూడా ఎలాంటి చర్చ జరుగుతుందనేది కూడా మనం వేచి చూడాలి. ఇంకా నెక్స్ట్ చూస్తే కూడా అడ్డంగా దొరికిపోయిన బాబు నో రియాక్షన్, పుట్టా మహేష్ అంశంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్డంగా దొరికిపోయిన బాబు నో యాక్షన్, పుట్టా మహేష్ అంశంపై వైఎస్ జగన్ ఫర్ అయ్యారు. అలాగే చూసాం ఇక్కడ తెలంగాణలో కూడా ఒక మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించినప్పుడు పుట్టా ఎంపీ మహేష్ కుమార్ గౌడ్ డ్రగ్స్ పార్టీలో పాజిటివ్ వచ్చిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికార పక్షం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆయన మంత్రి పదవికుంటూ ఆయన బాగా చేస్తాడు, ఆయన కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ మేము ఎంపీ పదవి ఇచ్చామంటూ కూడా నిన్న మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షం కూడా విమర్శించింది, అడ్డంగా దొరికిపోయారంటూ. దానికి సంబంధించిన పూర్తి అంశం చూద్దాం. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డారని, అలాగే పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానేనని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టా మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలేదు,
ఇలాంటి వాటి పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమంటూ వైఎస్ జగన్ దుయ్యబడ్డారు. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని, బాధితురాలు స్వయంగా మోసం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే దానిపై కమిటీలు అంట కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడి చేస్తే పంచాయతీ చేశారు. ఇక కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీదనో నో యాక్షన్ అలాగే అంటూ ఆయన విమర్శించారు. ఇక మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పిఏ మీద నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ చైర్మన్ మీద నో యాక్షన్. వీడియో ఫోటోలతో పట్టుబడ్డా నో యాక్షన్ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఇక ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే నో యాక్షన్. ఇలాంటి వారికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయంటూ కూడా వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇలాంటి వాళ్ళకి మేము అంగీకరించము, ఇలాంటి తప్పులు చేస్తే మేము ఊరుకోము, కేవలం ఒక పదవి దక్కినప్పుడు కేవలం ప్రజలకు మాత్రమే సేవ చేయాలి, ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు అంటూ కూడా ఇప్పటికే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన అదే పనిలో అక్కడ కార్యకర్తలకు సంబంధించి కూడా కీలక నేతలకు కూడా ఆదేశాలు జారీ చేసి చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆయన ఆల్రెడీ చెప్పారు. ఇక నెక్స్ట్ మరొక అంశం చూస్తే కూడా ఇక డ్రగ్స్ టెస్ట్ కు కేసీఆర్ రావాలి, సీఎం ను తీసుకువస్తా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. ఈ అంశం సంబంధించి చూస్తే కూడా డ్రగ్స్ టెస్ట్ కు కేసీఆర్ రావాలి, సీఎం ను తీసుకువస్తా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్ట్ కు కాంగ్రెస్ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సభా నాయకుడు ప్రతిపక్ష నేతకు డ్రగ్స్ టెస్ట్ జరగాలని, డ్రగ్స్ టెస్ట్ కు కేసీఆర్ రావాలని, సీఎం ను తీసుకువస్తామన్నారు. సభ్యులందరం డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందాం, మంచి సందేశం ఇద్దామన్నారు. శాసన మండలిలో డ్రగ్స్ అంశంపై పీసీసీ చీఫ్ మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. ఈ డ్రగ్స్ కు సంబంధించి ఇక్కడ మనం చూస్తే కూడా ఏదైతే ఆ రోజు మొయినాబాద్ లో డ్రగ్స్ టెస్ట్ కి సంబంధించి ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకుడు కావచ్చు, ఏపీకి సంబంధించిన ఎంపీ కావచ్చు, మరికొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించి పాజిటివ్ రావడంతో ఆల్రెడీ అది కోర్టుకు వెళ్లిన అంశం. అలాగే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ అంశంకి సంబంధించి అధికార పక్షానికి సంబంధించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ విషయం తెలిసిన వెంటనే కూడా గట్టిగా సవాల్ విసిరారు. ఖచ్చితంగా నేను సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పిస్తాను, అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన కేటీఆర్ ఇటు కేసీఆర్ కూడా డ్రగ్ టెస్ట్కి రావాలి, మనం ప్రజాప్రతినిధులుగా కూడా టెస్ట్ చేయించుకుని ప్రజల ముందుకు వెళ్ళాలి, మనం నాయకులకి క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆయన సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ఇటువైపు స్పందించారు. అలాగే బీఆర్ఎస్ నాయకుడికి సంబంధించి కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు. వారం రోజులు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలి అంటూ కూడా కేటీఆర్ కోరారు. దీనికి సంబంధించి కౌంటర్లకు సంబంధించి మళ్ళీ మరొకసారి ప్రతిపక్షం ఎలా స్పందిస్తుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ఇక మరొక అంశం చూస్తే ఇక నాకు నయనతార కావాలి, స్టాలిన్ నా కోరిక తీరుస్తారా అన్నా డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక నాకు నయనతార కావాలి అన్నా డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక అన్నా డీఎంకే రాజ్యసభ ఎంపీ సి వేణుగోపాల్ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు హీరోయిన్ నయనతార కావాలని, ఈ కోరికను తీరుస్తారా అంటూ సీఎం స్టాలిన్ ను ఆయన ప్రశ్నించారు. ఎవరైనా నయనతారను పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ కోరికను ముఖ్యమంత్రి నెరవేరుస్తారా అని అడిగారు. సీఎం స్టాలిన్ తాజాగా ప్రకటించిన మీ కలను మాతో చెప్పండి కార్యక్రమాన్ని ఉద్దేశించి వేణుగోపాల్ షణ్ముగం ఈ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నుంచి ప్రజల కోరుకునే అంశాలను, పాలనపై ఇచ్చే సలహాలు, సూచనలను తెలుసుకుంటారు. ఇక డీఎంకే ప్రభుత్వ పాలనా వైఫల్యం, మహిళలపై నేర ఘటనల పెరుగుదల, అలాగే శాంతి భద్రతల కుంభకం వాటింటి వంటి అంశాలపై ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్నా డీఎంకే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తన సొంత జిల్లా విల్లుపురంలో జరిగిన నిరసన కార్యక్రమం వేదికగా రాజ్యసభ ఎంపీ సి వేణుగోపాల్ షణ్ముగం ఈ కామెంట్స్ చేశారు. ఉచిత భార్యల పథకం వ్యాఖ్యలతో దుమారం రేగింది. అలాగే మహిళలపై షణ్ముగం అశ్లీల వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారేం కాదు. అలాగే ఉచిత భార్యల పథకాన్ని కూడా సీఎం స్టాలిన్ ప్రకటించాలని గతేడాది ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత భార్యల పథకాన్ని ప్రకటించాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ కామెంట్ పై అందరిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం సరైంది కాదంటూ అభిప్రాయాన్ని అన్ని పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. యెస్. ఇక 5 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా ఆ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్స్ జరగబోతున్నప్పుడు ఒక కోణం చూస్తే కూడా విజయ్‌కి సంబంధించి చూస్తే, ఇటు స్టాలిన్‌కి సంబంధించి చూస్తే, ది అన్నాడీఎంకేకి సంబంధించి చూస్తే కూడా విజయ్‌కి సంబంధించి ఆల్రెడీ ఆయన ఏదైతే ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే ప్రజలకి నేను సేవ చేయాలనే తపంతో ఆయన బయటకు వచ్చినప్పుడు ప్రచార యాత్రకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరిగిన ఘటనలు చూసాం. ఎంతోమంది మృత్యువాత పడ్డారు. దాని నుంచి తేరుకున్న తర్వాత ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మళ్ళీ ప్రజలకు సేవ చేయాలనుకుంటూ ఆయన ముందుకు వస్తున్నప్పుడు అది వ్యక్తిగత కారణాలు, కుటుంబ కలహాలతో మరొక ఇబ్బంది ఆయన పడుతూ ఉన్నాడు. ఇదిలా ఉంటే మరొక వైపు అన్నాడీఎంకే వచ్చేసి స్టాలిన్ ఎలక్షన్స్ మూమెంట్లో పథకాలు ఇస్తున్నారు సంబంధించి దీనికి వస్తే ఏదో ఒక ఉచిత పథకాలు ఇలా మాట్లాడుతుంటూ కూడా ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆవిడ ఒక యాక్ట్రెస్, ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ పోతారు. దీనికి సంబంధించిన విషయం కాదు. దీనికి సంబంధించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటు నయనతార ఫ్యాన్స్ అసోసియేషన్ అయితే ఎవరున్నారో, ఆమె ఫ్యాన్స్ అయితే ఎవరున్నారో ఇప్పటికీ ధర్నాలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఎవరైతే షణ్ముఖం అని ఆయన వ్యాఖ్యలు చేశాడో వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి నయనతారకు అంటూ కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలంటే కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక రైట్ మరొక అంశం చూస్తే కూడా ఇక దద్దరిల్లిన అసెంబ్లీ. ఇక గల్లీలో చెత్త కుప్పలు పేరుకుపోతుంటే పాలకులు మాత్రం ఢిల్లీకి విమానయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో నోటిఫికేషన్లని లూటిఫికేషన్లు ఫుల్ అని ఆరోపించారు. ఇక పెన్షనర్లకు టీఏడిఏలు రాక నయనతారను నరక యాతన పడుతున్నారంటూ గ్యారంటీ కార్డులు కాస్త ఇప్పుడు బాకీ కార్డులుగా మారేవి కిక్కిరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. జార్జ్ ఆర్వెల్ మాటలను గుర్తు చేస్తూ మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవమని, తాము కూడా ప్రజల గొంతుకుగా అసెంబ్లీలో నిజాలను ప్రస్తావిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇబ్బంది అభయహస్తమని చెప్పుకుంటున్న అమల్లో అది భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఇక 2 ఏళ్లు గడుస్తున్న ప్రతి కుటుంబానికి రావాల్సిన 2.50 లక్షల లబ్ధి అందిన ఒక్క కుటుంబమైన రాష్ట్రంలో ఉందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దానకరుణుల సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా కుంభకరుణుల నిద్రపోతుందంటూ విమర్శించారు. ఎస్, ఏదైతే మనం చూస్తున్నామో నిన్న తెలంగాణకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళలకు సంబంధించి మేము ఏదైతే పథకాలు ఎలక్షన్స్ ముందు మేము హామీ ఇచ్చామో దానికి సంబంధించి ఇన్ని కోట్లకు సంబంధించి మేము అమలు చేశాం, అలాగే ఆ నిధులకు సంబంధించి కూడా మేము విడుదల చేశామంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు అసెంబ్లీలో. దానికి సంబంధించి ఇటు ప్రతిపక్ష నేత కేటీఆర్ కూడా స్పందించారు. ఎస్, మీరు కనుక మహిళలకు సంబంధించి ఏదైతే పథకాన్ని ఇచ్చారో ఆ పథకానికి సంబంధించి మీరు అన్ని కోట్లు విడుదల చేశాం, ఆ నిధులు విడుదల చేశామంటున్నారు. ఒకవేళ మీరు దానికి సంబంధించి ఏదైతే ప్రూఫ్ ఉందో దాన్ని అసెంబ్లీలో మీరు ప్రవేశపెడితే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను. ఒకవేళ అది కరెక్ట్ కాదు అని అంటే కనుక మీరు డిప్యూటీ సీఎం పదవికి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఇటు కేటీఆర్ బట్టి విక్రమార్క మధ్య సవాళ్ల పర్వం నిన్న అసెంబ్లీలో కొనసాగింది. దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో జరిగింది. అలాగే ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ముందు ఎలాంటి నేతల మధ్య ఎలాంటి ఆరోపణలు, ఎలాంటి సవాళ్లు వస్తాయో వేచి చూద్దాం. ఇక మరొక అంశం చూస్తే పశ్చిమాసియా రణబేరి కేంద్రం అలర్ట్. ఇక నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే సంకల్పంతో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ అత్యున్నత స్థాయి భేటీలో దేశ భవిష్యత్తును అలాగే సామాన్యుడి జీవన భద్రతను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా జాతీయ రాజకీయ వాణిజ్య వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక పశ్చిమాసియాలో రోజు రోజుకు తీవ్రంగా రూపం దాల్చుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ వాణిజ్య పరిస్థితులను కదులుస్తున్నాయి. చమురు ఉత్పత్తికి కేంద్ర బిందువైన ఆ ప్రాంతంలో శాంతి కురవడంతో ముడి చమురు సరఫరా శృంఖలాపై మునుపెన్నడూ లేని స్థాయిలో అంతరాయం పొంచి ఉంది.
ఇక ఈరోజు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతుంది మధ్యాహ్నం 1 గంటకి. అలాగే ఇప్పటికే మనం చూస్తున్నాం అదర్ కంట్రీస్లో అంటే పశ్చిమాసియాలో కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. దాదాపు ఈ రోజుకి 16 రోజులు యుద్ధం స్టార్ట్ అయ్యి ఎక్కడ కూడా కొంచెం కూడా తగ్గిన పరిస్థితులు కనపడలేదు. రోజు రోజుకి యుద్ధాలు పెరుగుతున్నాయి. ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ఆస్తి నష్టం జరుగుతుంది. దీనికి సంబంధించి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఒకవైపు అయితే కూడా ఇటు మన రాష్ట్రాలకు సంబంధించి చూస్తే కూడా అంటే సామాన్యులకి ఇబ్బంది కలిగించేటువంటి అంటే గ్యాస్ కొరత, ప్రధానంగా గ్యాస్ కొరత, అలాగే ఇంధన ఆయిల్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి చించి ప్రధానంగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ దొరకటం లేదు. అలాగే వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు కూడా అంటే టిఫిన్స్ చేయాల్సి అనుకునే వాళ్ళు, ఇంకా ప్రధానంగా వాటి మీద ఆధారపడే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి అంటే ఎన్నో చోట్ల ధర్నాలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. మాకు ఈ గ్యాసులు ఇవ్వండి, మీకు కావాల్సినంత కొరత తీర్చండి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ స్పందించాలంటూ కూడా డిమాండ్ వస్తుంది. దానికి సంబంధించి ఈరోజు కూడా కేంద్ర కేబినెట్ మధ్యాహ్నం 1 గంటకు సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం. ఇక మరొక అంశం చూస్తే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్. రాజ్యసభ ఎన్నికల క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన 3 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. సోఫియా ఫిర్దౌస్, రమేష్ జిరా, దాశరథి గొమాంగో అనే 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఒడిశా కాంగ్రెస్ ప్రకటించింది. ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లుగా వెల్లడించింది. సోమవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల కాంగ్రెస్ శాసనసభ పక్షానికి చెందిన 3 సభ్యులు పార్టీ ఆదేశాలను ధిక్కరించి బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికి ఓటు వేశారు. వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా గజపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే దశరథి గొమాంగో, సనకేముండి ఎమ్మెల్యే రమేష్ జనా, బారాబతి కటక్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ ఈ 3ని సస్పెండ్ చేశామని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా విభాగ చైర్మన్ అరవింద దాస్ తెలియజేశారు. ఇక అసెంబ్లీలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ 4 రాజ్యసభ స్థానానికి బీజేడీ అభ్యర్థి దత్తేశ్వర్ హోటాకు మద్దతు ప్రకటించింది. అయితే బీజేడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా బీజేపీ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ గిరే గెలిచారు. రేకు అనుకూలంగా బీజేడీ కాంగ్రెస్ పార్టీలు వేసిన క్రాస్ ఓటింగ్ వల్ల రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్షానికి కేవలం 1 అభ్యర్థి విజయం మాత్రమే దక్కింది. అటు బీజేపీ సునాయాసంగా 2 సీట్లు గెలుచుకోగా 1 సీటు స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. ఇక వీరిలో అభ్యర్థులు మన్మోహన్ సమల్, సుజిత్ కుమార్, బీజు జనతాదళ్ అభ్యర్థి సంతృప్తి మిశ్రా, స్వతంత్ర అభ్యర్థి దిలీరే ఉన్నారు. అలాగే దీనికి మహాదినపత్రికలో చూస్తే కూడా రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ సంబంధించి కూడా 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ప్రచురించడం జరిగింది. మరొక అంశం చూస్తే భద్రాద్రికి మహర్దశ 300 కోట్లతో ఆలయ అభివృద్ధి ప్రణాళికలు. ఇక సీతారాముల కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు ఉగాది నుంచి భద్రాచలంలో బ్రహ్మోత్సవాల కోలాహలం జరగనుంది. గవర్నర్ కు ముందస్తు ఆహ్వానాలు, ఆధ్యాత్మిక శోభ, ప్రగతి మేళవింపు అధికారికంగా వెల్లడించిన మంత్రి తుమ్మల. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం రాబోయే రోజుల్లో సరికొత్త శోభను సంతరించుకోనుంది. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం, ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ నెల భద్రాద్రి క్షేత్రం ఆధ్యాత్మిక ప్రగతిదాయక ఘట్టాలకు వేదిక కాబోతుంది. ఈ నెల 27వ తేదీన అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇక రైట్ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ తెలంగాణకు సంబంధించి అలాగే యాదగిరిగుట్ట కూడా ఒక టూరిజం ప్లేస్ గా కూడా దాన్ని అభివృద్ధి చేశారు. మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి మన జరిగిన జాతరకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. అలాగే ములుగు జాతర, మేడారం జాతరకు సంబంధించి కూడా కొన్ని కోట్లు విడుదల చేసి అంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. మరొక అంశం ఈరోజు ఏదైతే కూడా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన అంటే భద్రాచలాన్ని కూడా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఆలయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ శ్రీరామ నవమి వస్తే రాముల వారి కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరిపిస్తారో మనం చూస్తాం. వేలాది మంది ప్రజలు ఆ రాముల వారి కళ్యాణాన్ని తిలకించడానికి, చూడడానికి కన్నులారా ఆ ఆలయానికి చేరుకుంటారు. అలాగే భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంటుంది. ఈ
ఈ శ్రీరాముల వారి కళ్యాణానికి కూడా ఈ సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి ముఖ్య అతిథిగా వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించి కూడా అంటే 300 కోట్లతో ఆలయ అభివృద్ధి ప్రణాళికను కూడా చేపట్టబోతుంది ప్రభుత్వం. ఇక నెక్స్ట్ చూస్తే హైదరాబాద్ లో దారుణం. బార్లు రెస్టారెంట్లకు కుళ్ళిన చికెన్ సరఫరా, 800 కిలోల మాంసం పట్టివేత. ఇక మహానగరంలో పెరుగుతున్న చికెన్ ధరలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు కాసుల కకృతితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని పార్సీగుట్ట ప్రాంతంలో కుళ్ళిపోయిన చికెన్ నిల్వలను ఉంచి వివిధ హోటళ్లకు విక్రయిస్తున్న ఒక భారీ ముఠాను టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని పార్సీగుట్టలో ఉన్న A1 ఫ్రెష్ చికెన్ షాప్ ఈ కేంద్రంగా కూడా ఇది జరిగింది. అలాగే దీనికి సంబంధించి అధికారులు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటనేది కూడా చూద్దాం. అలాగే ఈ దందా సాగుతున్నట్లుగా అధికారులు పక్కా సమాచారం అని దీంతో టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ అలాగే ఫుడ్ సేఫ్టీ సంయుక్తంగా మెరుపు దాడులు చేసింది. ఈ తనిఖీల్లో అధికారులే విస్తిపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన తీవ్ర దుర్వాసన వస్తున్న సుమారు 800 కేజీల కుళ్ళిపోయిన చికెన్ అధికారులు గుర్తించి అక్కడికక్కడే సీజ్ చేశారు. ఇక ఎండల తీవ్రతతో పాటు మార్కెట్లో కిలో చికెన్ ధర 300కి పైగా పలుకుతున్న ప్రస్తుత పరిస్థితులు ఈ ముఠా తమకు అనుకూలంగా మార్చుకుంది. ఎక్కడో చనిపోయిన కుళ్ళిపోయిన కోళ్ల మాంసాన్ని సేకరించి దానిని నగరంలోని వివిధ బార్లు, వైన్స్, రెస్టారెంట్లకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది. జనం ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇది. అలాగే బిర్యానీలు, బార్లలో ఇచ్చే స్టార్టర్స్ లో కూడా ఈ విషతుల్యమైన మాంసాన్ని వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. నగర వాసులను దీది బాగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ప్రజల ఆరోగ్యానికి ప్రాణహాం సంకటంగా మారిన ఈ షాప్నకు కనీస అనుమతులు కూడా లేవు. A1 చికెన్ షాప్ ట్రేడ్ లైసెన్స్ గడువు ఎప్పుడో ముగిసిపోయినప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా గుట్టు చప్పుడు కాకుండా ఈ చీకటి వ్యాపారాన్ని నడుపుతున్నారు. వెంటనే స్పందించిన అధికారులు ఆ షాపును సీజ్ చేసి ఈ అక్రమ వ్యాపారానికి పాత్రధారి అయిన ప్రధాన నిర్వాహకుడు షకీల్తో పాటుగా అతన్ని సహకరిస్తున్న మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. చూస్తున్నాం కూడా ఇక్కడ ఒకటే కాదు, ఈ రోజు ఏదైతే బయటపడిందనే కాదు, కనీసం తెలంగాణకు సంబంధించి కాదు, ఏపీకి సంబంధించి కాదు, ఎక్కడైనా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేది కూడా డౌట్ వచ్చిన ప్రతిసారి ఎనీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తూనే ఉంటున్నారు. కానీ ప్రజలు ఒకటి గమనించండి, అంటే ఫాస్ట్ ఫుడ్ అనే కాదు, బిర్యానీ అనే కూడా ప్రతి ఒక్కరు ఇష్టపడే ఫుడ్ అది. కానీ మనం తినేటప్పుడు బయటకు వెళ్ళి తింటున్నప్పుడు కూడా ఒక్కసారి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి చూసి అంటే దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసి తినాలని కూడా చూసిస్తున్నాం. జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఇక మరొక అంశం చూస్తే దద్దరిల్లిన అసెంబ్లీ, కేసీఆర్ వర్సెస్ బట్టి విక్రమార్క. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న కేటీఆర్ ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు. అలాగే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజీనామా సవాళ్లతో దద్దరిల్లాయి. మహిళా సంఘాల రుణాల విషయంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన సవాల్ విసిరారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 57,000 కోట్ల రుణాలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఆ లెక్కలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ మహిళలకు 57,000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్డర్ కాపీని ఇప్పుడే సభలో చూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. అటువంటి ఆర్డర్ కాపీ లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బట్టి విక్రమార్క తన డిప్యూటీ సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సవాల్తో సభలో ఒక్కసారిగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గణాంకాల విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేటీఆర్ తనదైన స్టైల్లో ఆరోపించారు. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. ఇక కాంగ్రెస్ పాలనను 3 ముక్కల్లో చెప్పాలంటే ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు అన్న చందంగా ఉందంటూ నిన్న ఏదైతే జరిగిందో అసెంబ్లీలో కేటీఆర్ విమర్శించారు. ఇక ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేతల మంతనాలు. ఏఐసిసి పెద్దలతో సీఎం రేవంత్, పిసిసి చీఫ్ నిన్న కీలక భేటీ అయ్యారు. భేటీకి సంబంధించి కూడా
మనం ఇక్కడ చూద్దాం. నిన్న భేటీకి సంబంధించి కూడా దాంట్లో ఎవరైతే ఉన్నారో ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ వీళ్ళందరూ కూడా మంతనాలు జరిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు ముగిసిన వెంటనే కూడా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హుటాహుటిన ఢిల్లీ బాట పట్టారు. ఇక మంగళవారం రాత్రి వారు హస్తినికి చేరుకుని కాంగ్రెస్ అధిష్టానంతో అత్యంత కీలకమైన సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వానికి వివరించడంతో పాటు భవిష్యత్ వ్యూహాలపై మార్గనిర్దేశం పొందే దిశగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ ఉన్నత స్థాయి భేటీలు ఇటీవలే తెలంగాణ నుంచి జరిగిన రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జరగడం గమనార్హం. ఇక జాతీయ స్థాయిలో పార్టీకి ఎంతో కీలకమైన సీనియర్ న్యాయవాది నేత అభిషేక్ మను సింఘ్వి, అలాగే ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడు, సలహాదారు అయిన వేం నరేందర్ రెడ్డిలు తెలంగాణ కోటాలో రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సీఎం రేవంత్ అలాగే పీసీసీ చీఫ్ తో పాటు రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి, పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు మల్లు రవి, సురేష్ షెట్కా, బలరాం నాయక్ తదితరులు కూడా ఈ ప్రతినిధి బృందంతో ఉండి అధిష్టానాన్ని కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ బృందం ముందుగా ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమై పార్టీకి సంబంధించిన పలు అంతర్గత అంశాలపై కూడా వీరందరూ కూడా చర్చించారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్న తీరు, అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంగా తీసుకుంటున్న చర్యల గురించి వారు సుదీర్ఘంగా విశ్లేషించారు. రాజ్యసభ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటుగా ఇక రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతమైన సమన్వయంతో కూడా ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డిని సందర్భంగా మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు. మొత్తం మీద చూస్తే కూడా ఒకవైపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొని మరొక వైపు రాజ్యసభ స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకున్న ఆత్మవిశ్వాసంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కలవడం విశేషం. ఇక రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి ఉన్న మధ్య అద్భుతమైన సమన్వయానికి, పరస్పర అవగాహనకు ఈ సమావేశం ఒక స్పష్టమైన నిదర్శనంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చూస్తున్నాం. అలాగే ఏదైతే ఉందో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడైతే పత్రికలో ప్రచురించబడిందో దానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలకి, అధికార పక్షాలకి మధ్య మాటల యుద్ధం, అలాగే రాజీనామా సవాళ్లు జరుగుతూనే అసెంబ్లీ సమావేశం ముందుకెళ్తున్నాయి. మరొక వైపు రాజ్యసభకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎవరినైతే సభ్యుల్ని మనం ఎన్నుకోవాలనేది ఎవరైతే హైకమాండ్ ఉందో హైకమాండ్ తెలియచేయాలి. కాబట్టి నిన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ అలాగే కొంతమంది ముఖ్య నాయకులు వెళ్ళి ఢిల్లీలో ఉన్న హైకమాండ్తో భేటీ అయ్యారు. భేటీ అయ్యి దానికి సంబంధించి కూడా ఇద్దరు చర్చించారు. చూద్దాం ముందు ఎలాంటి పరిస్థితులు నెలకొల్బోతున్నాయో. ఇక మరొక అంశం చూస్తే కూడా అంశం చూస్తే జీవన్ రెడ్డి వైపు బీజేపీ చూపు. కిషన్ రెడ్డి, రామచంద్రరావులతో మాట్లాడిన ఎంపీ అరవింద్, పార్టీలోకి ఆహ్వానించే అంశంపై చర్చ, రంగంలోకి దిగిన నేతలు. కాంగ్రెస్ పార్టీపై కోపంతో రగిలిపోతున్న జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కదలికలపై బీజేపీ నేతలు దృష్టి సారించారు. గత కొంతకాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి అన్నట్లుగా జిల్లా రాజకీయాలు సాగడం, సంజయ్ వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతుందన్న ఆగ్రహంతో ఉన్న జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం కావడంతో ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే అంశంపై బీజేపీ నేతల మధ్య చర్చ జరిగింది. ఇక పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానిస్తే జగిత్యాల జిల్లాలో బలం చేకూరుతుందని, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా పార్టీకి కలిసి వస్తుందంటూ జమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కొంతకాలంగా భావిస్తున్నారు. అంతేకాకుండా సంజయ్, జీవన్ రెడ్డి మధ్య జరుగుతున్న అంతర్గత పోరుపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించకపోవడం జీవన్ రెడ్డికి పార్టీ అన్యాయం చేస్తోంది అంటూ గతంలోనే అరవింద్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తాజాగా పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మారడం ఖాయమంటూ కూడా వినిపిస్తుంది. ఇక ఆయనను పార్టీలోకి ఆహ్వానించే అంశంపై ఎంపీ అరవింద్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మాట్లాడారు. పార్టీ అనుమతిస్తే తాను రంగంలోకి దిగుతానని, అంతకంటే ముందు ఒకసారి జీవన్ రెడ్డికి సానుభూతి తెలుపుతూ మాట్లాడితే బాగుంటుందంటూ అరవింద్ సూచనకు సమ్మతించిన నేతలిద్దరూ జీవన్ రెడ్డితో మాట్లాడే అంశంపై కేంద్ర మంత్రి పెద్దలతో కూడా సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. ఏదేమైనా కూడా నిజామాబాద్ ఎంపీ పరిధిలో జగిత్యాల జిల్లా కూడా రావడంతో తన భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా అరవింద్
పార్టీ పెద్దలను ఒప్పించారన్న ప్రచారం జరుగుతుంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఇక ఆయన బీజేపీలో చేరితే జగిత్యాల జిల్లాలో పాటు అలాగే నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ స్థానాల్లో పార్టీను పెరగడంతో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఒక ఊపిచ్చే అవకాశాలున్నాయి. కాషాయ దళంలో కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం గత కొంతకాలంగా కూడా ఏదైతే జీవన్ రెడ్డి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానికి సంబంధించి అంతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎక్కడ రెస్పాన్స్ రాలేదంటూ కూడా ఆయన మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అది జరిగి తీరుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జీవన్ రెడ్డి ఆఫీస్ జగిత్యాలలో ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఫ్లెక్సీలు మొత్తం అవన్నీ చించేసేసేసి నిన్న ఆ హడావుడి కూడా జరిగింది. మరొక వైపు ఇటు ఏదైతే మనము మహా దినపత్రికలో ప్రచురించిన అంశంతో పాటు బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవనండి, ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీలోకి రావాలి అంటూ ఆయన ఆహ్వానించారు. ఆయనతో మంతనాలు జరుపుతున్నారని చెప్పేసి ఇప్పుడు మనం ఆ ప్రచురణను విశ్లేషించాం. మరొక వయసు ఆల్రెడీ జీవన్ రెడ్డి ఇటు కేటీఆర్ తోటి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు తోటి భేటీ అయ్యారు. ఆల్రెడీ బీఆర్ఎస్లో చేరడానికి మంతనాలు జరిపారంటూ కూడా ఒక టాక్ వస్తుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే ఊహాగానాలపై స్పందిస్తుందా లేదా చూడాలి. మరొక వైపు ఆయన మరి బీఆర్ఎస్లోకి వస్తారా, బీజేపీలోకి వెళ్తారా అన్నది కూడా వేచి చూడాలి. ఇక మరొక వైపు పశ్చిమాసియా రణబేరి భారతదేశం తన చమురు అవసరాల్లో అత్యధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నందున యుద్ధ ప్రత్యక్ష ప్రభావం మన దేశ ఎగుమతులు, దిగుమతులు, ద్రవ్యోల్బణంపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ తీవ్ర పరిణామాలను ముందుగానే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం పరిస్థితి చేజారక ముందే దేశీయంగా పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు రేపటి కేబినెట్ సమావేశాన్ని ఒక వ్యూహాత్మక వేదికగా మలుచుకోనుంది. ముఖ్యంగా ప్రతి సామాన్యుడి దైనందిన జీవితంలో ముడి ఉన్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, వాటి నిరంతర సరఫరాపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో ఇంధన కొరత ఉందనే వదంతులతో స్వార్థపరులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాలకు తెరలేపే ప్రమాదం ఉందని ప్రభుత్వం ముందే గ్రహించింది. గ్యాస్ మరియు పెట్రోల్ సరఫరాను అడ్డుకుని ధరలు పెంచాలని చూస్తే అత్యవసర వస్తువుల చట్టం కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క పెట్రోల్ బంకులను, గ్యాస్ ఏజెన్సీలను భవిష్యత్తులో కొరత తలెత్తకుండా చూడడానికి అవసరమైన దృఢమైన కార్యాచరణను రేపటి కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరగబోతుంది. దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా వేచి చూద్దాం. ఇక భారీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా గుట్టురట్టు. ఇక హైదరాబాద్లో ఇంతకు ముందు కూడా చూసాం, మహాదిన పత్రికలో కూడా కుళ్ళిన చికెన్ పెడుతూ కూడా దానిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా రైడ్స్ చేశారు. మరొక అంశం ఇక్కడ హైదరాబాద్ నగరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయిళ్లు గుట్టును పోలీసులు గుట్టురట్టు చేశారు. బోరబండలోని మధురనగర్లో నిబంధనలకు విరుద్ధంగా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఓ కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జేహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. ఈ దాడుల్లో ప్రజల ఆరోగ్యాన్ని హరించే ఎన్నో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. A1 సహారా గోల్డ్ అనే నకిలీ బ్రాండ్ పేరుతో నిందితులు ఈ అక్రమ దందా సాగిస్తున్నారు. కేవలం లాభార్జనే ధ్యేయంగా కుళ్ళిపోయిన అల్లం, వెల్లుల్లి మరియు పనికిరాని వెల్లుల్లి పొట్టును ముడిసరుకుగా వాడుతున్నారు. ఈ కుళ్ళిన మిశ్రమానికి ఘాటు రావడం కోసం ప్రమాదకరమైన అసిటిక్ యాసిడ్ నిల్వ ఉండేందుకు అధిక మొత్తంలో ఉప్పు కలిపి ఈ పేస్ట్ను తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. కనీస ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా దుమ్ము, ఈగలు వాడుతున్న ప్లాస్టిక్ టబ్బులతో ఈ పేస్ట్ను నిల్వ ఉంచడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఈ కల్తీ కేంద్రం నిర్వాహకుడు మహమ్మద్ అబ్దుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆకస్మిక దాడిలో భారీగా ముడి సరుకును తయారీకి ఉపయోగించే యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఇందులో 1000 కిలోల వెల్లుల్లి, అల్లం, అలాగే 100 కిలోల ఉప్పు, ప్యాకింగ్ కవర్లతో పాటుగా మిక్సర్, గ్రైండర్, అలాగే ఫీలింగ్ మిషన్లు ఉన్నాయి. ఈ సామాగ్రి అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితుడిని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు.
ఎవరైతే ప్రజలు చూస్తుంటాం అల్లం వెల్లుల్లి చాలా మంది కూడా ఒక 50% పీపుల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటుంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఇట్లా షాప్స్‌లో ఇలా చూసుకుంటారు. ఇక మీదట మీరు ఇట్లాంటి అంశాలు చూస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలని కూడా ఆహ్, తెలియజేస్తున్నాం. అలాగే మరొక అంశం చూస్తే వైఎస్ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన రేగిడి లక్ష్మణరావు. పార్టీ గళాన్ని బలంగా వినిపించాలని దిశానిర్దేశం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రసార మాధ్యమాల వక్త రేగిడి లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డికి ఆయన పుష్పగుచ్చం అందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కూడా మాజీ సీఎం జగన్ కూడా ముందు ముందు పాదయాత్ర చేయబోతున్నాను. ఇంకా అధికార పార్టీకి సంబంధించి కూడా 1 సంవత్సరమే ఉంది. నేను ప్రజల మధ్యకి వెళ్ళబోతున్నాను. ప్రజల ముందు నా గళాన్ని విప్పి వినిపిస్తాను. ప్రజల సమస్యలు తెలుసుకుంటానంటూ కూడా ఆల్రెడీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో కూడా ఆయన భేటీ అయి చెప్తూనే. మరొకం చూస్తే జగ్గారెడ్డి అంటే అందరికీ ఇష్టమే. పీసీసీపై హైకమాండే తుది నిర్ణయం. జీవన్ రెడ్డి విషయంలో పీసీసీదే బాధ్యత అంటూ మంత్రి శ్రీధర్ బాబు చిట్చాట్ చెప్పారు అసెంబ్లీ సమావేశాలకు ముందు. ఇక సంక్షేమ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి. మహాలక్ష్మి పథకం, పెన్షన్ల పెంపు అమలు చేయాలి. అర్హులకు కొత్త పెన్షన్లను మంజూరు చేయాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ విజ్ఞప్తి. ఇక 6 గ్యారంటీల అమల్లో ప్రభుత్వం విఫలమంటూ కూడా వేములవాడకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయట్లేదంటూ కూడా బీజేపీకి సంబంధించిన నేతలు అంటే అధికారులకు వెళ్లి లేఖను కూడా అందజేశారు. మరొక అంశం చూస్తే కూడా 37వ డివిజన్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి అంటూ కూడా భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన కొత్త డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని, పాడైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలంటూ ఎండాకాలం దృష్ట్యా నీటి ఎద్దడిని తీర్చాలి అంటూ కూడా అక్కడ మహిళలు విన్నవించుకుంటున్నారు. సింగరేణిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటూ మిర్యాల రంగయ్య అధికారులకు వినతి పత్రం అందించారు. మద్యపాన రహిత గ్రామంగా నందికంది మార్పు దిశగా కీలక అడుగు. ఇక సంగారెడ్డిలో కూడా సదాశివపేట మండలంలో నంది గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా గ్రామస్తుల ఆరోగ్యం, కుటుంబ ఆర్థిక అభివృద్ధి, శాంతి భద్రతలను మెరుగుపరచడమే లక్ష్యంగా కూడా సంపూర్ణ నిషేధాన్ని అమలు చేస్తూ సర్పంచ్ విజయభారతారెడ్డిని అధ్యక్షతన ఏకాగ్రీవ తీర్మానం చేశారు. సహస్రను అభినందించిన కౌన్సిలర్ మణమ్మ. భయంసాలో నిర్వహించే ఖేలో ఇండియా గోల్డ్ మెడల్ సాధించిన నందిగామ సహస్రను వారి తల్లిదండ్రులను సంతోష్ మంజుల మంగళవారం సదాశివపేటలో 6వ వార్డ్ కౌన్సిలర్ మణమ్మను బీఆర్ఎస్ నాయకులు నాగుల విజయ్ తదితరులు వెళ్లి సన్మానించి ఆమెకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక 108 సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. డివిజన్ కోఆర్డినేటర్ మోహన్. ఇక దమ్ముగూడెంలో అత్యవసర వైద్య సేవలను అందించే 108 అలాగే 102 1962 వాహనాలను భద్రాచలం డివిజన్ కోఆర్డినేటర్ మోహన్ మంగళవారం తనిఖీ చేసి వాళ్ళకు కూడా అధికారులకు ఎలాంటి నెగ్లిజెన్సీ ఉండొద్దు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఉగాది కింద్రమ్మ ఇండ్ల పండుగ. సామూహిక గృహప్రవేశాలకు సిద్ధం కావాలి. ఎంపీడీఓలకు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. ఇక గ్రామ సభలో లబ్ధారుల జాబితాలను విడుదల చేస్తామంటూ కూడా చెప్పారు. ఇక మహాదినపత్రిక సంబంధించి కూడా ఇంటర్నేషనల్ కి సంబంధించి కూడా ట్రంప్ కు ఎదురు దెబ్బ. ఇక అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఊహించని మరొక భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. లక్ష్యం లేని యుద్ధంపై ఇంటా బయట విమర్శలు జడివాడ కురుస్తుంది. ట్రంప్ 2వ దఫా పాలనలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న యుఎస్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్, టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉక్రెయిన్ జోకిన్ తన పదవికి సంచలన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కూడా ట్రంప్ కి మరొక ఎదురుదెబ్బ తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇలా ప్రచురితమైంది. గణాంకాల సాక్షిగా అన్నదాతకు అభయం, ఆచరణలో పారదర్శక ఆవశ్యకం. మరొక అంశం చూస్తే సినిమాకి సంబంధం చూస్తే సారా టెండూల్కర్ బ్యూటీ సీక్రెట్స్. ఇక టీమిండియా గ్రేట్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కేవలం సెలబ్రిటీగానే కాకుండా తన ఫ్యాషన్ సెస్లో సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ట్రెండింగ్లో ఆమె ఉంటుంటారు. గతంలో మనం చూసాం కూడా సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె ఆ రోజు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా ఆమె స్టైల్కి సంబంధించి ఎన్నో బయట కామెంట్స్ కూడా వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఇటు మహాదినపత్రికలో ప్రచురణ వచ్చింది.
మహాదినపత్రికకి సంబంధించి కూడా ఫిలిం న్యూస్ అయితే ఒకసారి చూద్దాం. ఇక ఈ స్థాయికి హ్యాపీ రాశి ఖన్నా. ఇక చిత్ర పరిశ్రమలో నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఇప్పటికీ ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఏ స్థాయి నుంచి వచ్చాను, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను అన్నది చూసుకుంటే సంతోషంగా ఉంటుంది అంటూ కూడా రాశి ఖన్నా చెప్పుకొచ్చారు. దాదాపు 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు, వివిధమైన పాత్రలు చేశానంటూ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆమె చెప్పుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరొక వైపు దురంధర్ 2 క్రేజ్, ఓజీ, బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లో విడుదలైన ఈ సినిమా అత్యంత వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. కాంతారా 2 అలాగే చావా సినిమాలను అధిగమించి మొదటి స్థానంలో దురంధర్ 2 నిలిచింది. ఇక మరొక అంశం చూస్తే కూడా ఇక ఇప్పటి వరకు మనం మహాదినపత్రికకి సంబంధించి కూడా హైలైట్స్ చూసాం. ఆ ప్రచురణలు ఎలా ఉన్నాయో కూడా చూసాం. మరొక వైపు ఆంధ్రజ్యోతికి సంబంధించి మనం చూస్తే ఇజ్రాయెల్ ఒత్తిడితో ట్రంప్ తప్పుదారి, ఇరాన్తో అమెరికాకు తక్షణ ముప్పేమీ లేదు. ఆల్రెడీ మనం మహాదినపత్రికలో ప్రచురించాం. ట్రంప్కి మరొక ఎదురు దెబ్బ తగిలిందని. ఎవరైతే ట్రంప్కు సంబంధించిన కీలక నేత ఉన్నారో అతను కూడా రాజీనామా చేశారు. మనం ఇంతకుముందు ప్రచురించాం. అలాగే పండగ వచ్చింది, నేడు రేపు వరుస కానుకలు. నేటి నుంచే దివ్యాంగ శక్తి, దివ్యాంగులకు ఉచిత కావచ్చు. అలాగే నేడు పోలవరం నిర్వాసితులకు 250 కోట్లు, 10,000 పోస్టులతో రేపు జాబ్ క్యాలెండర్, మౌజాన్లు, ఇమాంల వేతనం 20 గంటల్లోనే జమ. అంటే దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో దివ్యాంగ శక్తి అంటూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆయన ప్రారంభించకపోతున్నారు. ఇది మీ ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ ప్రచురణ అని మనం చెప్పాలి. ఇక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీపై సిట్, సుధీర్ బాబు నేతృత్వంలో 9 మందితో కూడా ఏర్పాటు చేసిన మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు తిరిగింది. ఫామ్ హౌస్ సమావేశం అజెండా ఏమిటి, పోలీసులపై కాల్పులు అవసరం ఏమొచ్చిందంటూ కూడా మనం గత 4 రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఫామ్ హౌస్కు సంబంధించి, మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి, అలాగే తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించి ఒక సిట్ అధికారిని కూడా 9 మందితో పాటు నియమించింది. ఆల్రెడీ ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో దానికి సంబంధించి కూడా 14 మందికి ఆల్రెడీ రిమాండ్ విధించారు. సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. దాని తర్వాత ఎంతమంది బయటకు వస్తారో చూద్దాం. అలాగే ఈరోజు మహాదినపత్రికకు సంబంధించి మెయిన్ ప్రచురణ చూసాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి కూడా ఇది ఇవాల్టి వార్తాపత్రికలోని విశ్లేషాలు. చూస్తుండండి ANN.